మొన్న ఓజీ సినిమా ఇవాళ అఖండ రిలీజ్ టైంలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వాలనే అంశం మళ్లీ కోర్టుకు చేరింది. కాసేపట్లో తెలంగాణ హైకోర్టు దీనిపై విచారించబోతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోలపైన కూడా పిటిషన్ దాఖలైంది. ఇవాళ రాత్రి 8 గంటల ప్రత్యేక షో రద్దు చేయాలంటున్నారు పిటిషనర్. కాసేపట్లో విచారించనుంది తెలంగాణ హైకోర్టు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రణీత, పిటిషనర్ ఏమంటున్నారు, ఎప్పుడు విచారణ ఉండబోతోంది? అయితే ఈరోజు రాత్రి అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో ఉంది. అయితే ఈ ప్రీమియర్ షోను రద్దు చేయాలని కోరుతూ అండ్ రేపటి నుండి 3 డేస్ పాటు పెంచినటువంటి టికెట్స్ రేట్స్ని రద్దు చేయాల్సిందిగా ఒక పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం లంచ్ మోషన్లో మెన్షన్ చేయడంతో దానికి హైకోర్టు అనుమతించింది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. అయితే ప్రధానంగా నిన్న ప్రభుత్వం ఒక జీవోని కూడా రిలీజ్ చేసింది అఖండ 2 సినిమాకి సంబంధించి. ఈరోజు రాత్రి బెనిఫిట్ షోస్ని అండ్ అట్లాగే రేపటి నుండి 3 డేస్ పాటు కూడా ఈ టికెట్స్ రేట్స్ని పెంచుతూ అనుమతించింది. సింగిల్ స్క్రీన్కి 50 రూపీస్ పెంచుతూ అండ్ మల్టీప్లెక్స్లకి 100 రూపీస్ పెంచుతూ తీసుకొచ్చినటువంటి జీవోను రద్దు చేయాల్సిందిగా పిటిషనర్ కోరారు. సినిమా టికెట్ రేట్స్ పెంచడం వల్ల తాము ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యేటువంటి సినిమాను థియేటర్కి వెళ్ళి చూడలేకపోతున్నాము, సాధారణ రేటుకే సినిమాను చూసేలాగా అవకాశం కల్పించాలంటూ కూడా పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ రానుంది. గతంలో ఓజీ సినిమా కావచ్చు, అంతకుముందు పుష్ప 2 కావచ్చు, ఈ తరహాలో ప్రతిసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో ప్రతిసారి కూడా ఈ తరహా జీవోలను ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రతిసారి టికెట్స్ రేట్స్ని పెంచుతున్నటువంటి వాదనను కూడా పిటిషనర్ తరపు అడ్వకేట్ లేవనెత్తారు. సో దీనికి సంబంధించి హైకోర్టు 230కి ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సింది. రైట్ ప్రణీత, యాక్చువల్లీ అఖండ 2 టికెట్ ధరలు పెంచడానికి అనుమతినిస్తూ నిన్న జీవో రిలీజ్ అయింది. సో ఇవాళ రాత్రి ప్రత్యేక షో ఉంటుంది. దాని టికెట్ ధర, ఆ టికెట్ ధర 600గా నిర్ణయించారు. రేపటి నుంచి సింగిల్ స్క్రీన్లో అయితే 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో అయితే 100 రూపాయలు పెంచబోతున్నారు. పెంచిన ధరలు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, అంటే 3 రోజులు మాత్రమే అమలు చేయబోతున్నారు. 20% అదనపు ఆదాయం సినీ వర్కర్లకు చెల్లించాలని కూడా ఇందులో ఆదేశాల్లో ఉంది. అయితే ఇలా టికెట్ రేట్లు పెంచడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఓజీ ఎప్పుడు దాఖలైనట్లే ఇప్పుడు కూడా పిటిషన్ పడింది. విచారణ సందర్భంగా మరికొద్ది సేపట్లో విచారణ ఉండబోతోంది హైకోర్టులో. సో మరి ఇప్పుడు కోర్టు ఏం చెప్పబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.